టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యకర్తలు కడప నగరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలు అనాథ వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 మొదలుకొని నేటి వరకు శ్రీనివాసులు రెడ్డికి రాజకీయ రంగంలో తన ప్రత్యేకత చాటుకుంటూ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. జిల్లాలో పార్టీ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వాన్ని పనిచేస్తున్నందుకు తాము గర్వపడుతున్నామన్నారు. రాబోయే కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు మొదలుకొని ఇతర అన్ని ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, జిల్లాలో టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామని వారు తెలిపారు. శ్రీనివాసులు రెడ్డి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కడప జిల్లా అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి మా అన్నగారు వెంకప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన దాదాపు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి 2025 వరకు ఈ డేట్ వరకు నిరంతరం ఆయన చేసే కృషి వల్లే మాలాంటి కార్యకర్తల నమ్మకంతో ఆయనతో పాటు నడచడం జరిగింది. మంచి కార్యక్రమాలను ఆయన జన్మదిన శుభాకాంక్షలుగా ఈరోజు మనుషులు గారు అయితే మంచి ప్రోగ్రాం చేశారు. అక్కడ బీసీ హాస్టల్లో సుబ్బారెడ్డి గారు చాలా మంచి ప్రోగ్రాం అనాథులకు వృద్ధాశ్రమంలో మొత్తం టిఫిన్ చేశాడు. మా మళ్ళీ వచ్చేసి కేక్ కటింగ్ అయితేనేమి, మళ్ళీ అన్నదాన కార్యక్రమం సుబ్బయ్య ఇద్దరు కలిసి చేశారు. మంచి కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు. చాలా మంది రక్తదాన శిబిరాలు చేస్తున్నారు. మనుషులు అధికారులు అందరూ చాలా ముందుకు ఒక్కొక్కరిని ఒకరు పోటీ పడి కార్యకర్తలు ప్రతి ఒక్కరు బాగున్నారు. ఇదే ఊపుతో ఇదే విధంగా మా కార్యకర్తలు ముందుకు పోయి రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో 50 కొడదాం. ఖచ్చితంగా ఛాలెంజ్ చెప్తున్నా. ఎవడైనా సరే గమనం 50 డివిజన్ కొడదాం. ఈరోజు కడప నగరానికి పర్వదినం దసరా కంటే ముందే వచ్చింది. నిజంగా కడప ప్రజలందరూ సంతోషించదగ్గ విషయం. 25 సంవత్సరాల కిందటి నుంచి అధికారాన్ని కోల్పోయి తెలుగుదేశం పార్టీ పతనావస్థ స్థితిలో ఉన్నప్పుడు నేను ఉండాను అన్నటువంటి నమ్మకాన్ని, భరోసాను కల్పిస్తూ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు నిరంతరము అహర్నిశలు కార్యకర్తలకు తోడుగా నీడగా ఉండి వారి నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని ఏమాత్రము దెబ్బతీయకుండా కష్టంలో తోడుగా నీడగా ఉండి పార్టీని విజయ తీర్థాలకు చేర్చి కడప రూపురేఖలు మార్చే క్రమంలో వేసే ప్రతి అడుగుకు మేమందరము ఆయన ఎగలో ఉంటాము. ఆయన ఎగలో ఉండేదానికి మేము సంతోషిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క చిన్నచోపు ప్రాంతంలో రాంప్రసాద్ రెడ్డిని అయితేనేమి, రాజగోపాల్ రెడ్డిని అయితేనేమి, ఆయనతో ఉన్నటువంటి ముఖ్య అనుచరులు, నాయకులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఇప్పుడే అన్నగారు చెప్పినారు, వచ్చే స్థానిక సంస్థాగత ఎన్నికలలో 100% 49 సీట్లు అంతకు మునుపు వైకాపా ఎలా గెలుచుకుందో అలాగునే ఆ ఒక్కటి కూడా వదలకోకుండా 50 స్థానాలలో విజయ దుందుబి మోగించేదానికి కష్టపడతాం. శ్రీనివాసరెడ్డి గారి అడుగుదారులు నడుస్తాం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సక్రమంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంకనూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు అటు ఇటు ఆలోచన చేస్తూ ఉంటున్నారో అటువంటి వాదులందరినీ ఏకతాటిపై తెచ్చి రేపు జరగబోయే ఎలక్షన్లో 50కి 50 డివిజన్లు గెలిచి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినానికి బహుమతిగా రేపటి సంవత్సర కాలంలో మేము ఇస్తామని తెలియపరుస్తూ గంటాపదంగా పత్రికా ప్రకంగా ముందుగా వాసనకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కడప నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాసన్న జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సేవా కార్యక్రమాలు అయితేనేమి, అన్నదానాలు అయితేనేమి, కేక్ కటింగ్ ఇవన్నీ కూడా భారీ స్థాయిలో చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాసన్న ప్రజల మనిషి. ఎప్పుడు నిరంతరం ఏ నిమిషానికి ఫోన్ చేసినా కూడా, అర్ధరాత్రి ఫోన్ చేసినా కార్యకర్తలకు పలికే వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత ఉత్సాహంగా అందరూ కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతుంది. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఆయనకు ప్రసాదించాలని చెప్పి మరింత ఈ కడప నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే శక్తి ఆయనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా